ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఎన్నడూ తెలియని అదృష్టం అనేది ఈ పెద్ద శుభవార్త వినబోతున్నారు కాబట్టి విపరీతమైన అదృష్టం వీరికి రాబోతుంది. అలాగే తలరాత మార్చే అవకాశం వీరికి వస్తుంది. అదృష్టం ఏ విధంగా ఉంటుందంటే శుక్రగ్రహం వల్ల వీరికి విపరీతమైన రాజయోగం అనేది పట్టబోతుంది. కాబట్టి ఏ విధంగా ఏ రూపంలో అనేది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. రాబోయే 2 రోజుల్లో మీ జీవితంలో తాండవం చేసే రోజులు. ఎందుకంటే వీరికి ఇంతకాలంగా కష్టాలు కన్నీళ్లు మాత్రమే చూశారు, ఏది చేసినా నష్టాలు మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. అలాగే మిమ్మల్ని కాదనుకున్న వారే మళ్ళీ మీ దగ్గరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరు మీకు దూరం అయ్యారో వారే దగ్గర కావడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఆర్థికంగా మీరు చాలా ఎదుగుతారు. అలాగే తెలివితేటలు ఎక్కువగా పెరుగుతాయి. ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎలాంటి ఆలోచన విధానం చేయాలి, అలాగే ఏ సమయంలో ఎలాంటి పనులు పూర్తి చేయాలి అనేవి మీకు మంచి ఆలోచన విధానం పెరుగుతుంది. మీ చుట్టూ సానుకూల వాతావరణం ఉండడం వలన ఇలాంటి ఆలోచన విధానం అనేది పెరుగుతుంది. నేరుగా చూసినట్లయితే శనీశ్వరుడు మీకు మంచి చేసి వెళ్ళబోతున్నారు కాబట్టి మీకు అంతా శుభమే జరుగుతుంది. ఈశ్వరుడు స్థానంలో మీకు లక్ష్మీదేవి ఉండబోతుంది కాబట్టి మీకు ఇప్పుడు చాలా సంతోషం, అదృష్టం, ఐశ్వర్యం రాబోతుంది. ఇప్పుడు మీకు మార్పు ఇవ్వడం వలన మీ జీవితంలో కొత్త మార్పులు అనేవి రాబోతున్నాయి. స్థానం ఎంతో బలంగా మారబోతుంది కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వచ్చేలా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారం, ఉద్యోగం, చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారు ఎలాంటి వ్యాపారం చేసినా కూడా, ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారైనా కూడా మీకు అదృష్టం ఏ విధంగా వస్తుందంటే మీరు చేసే ప్రతి పనికి లాభాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మీ కష్టానికి ఫలితం కనిపిస్తుంది. గ్రహాల సంచారం కదలికల్ని బట్టి మీ జీవితం ఏ విధంగా ఉంటుందంటే గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా మారబోతున్నాయి. ముఖ్యంగా శనీశ్వరుడు మార్పు వలన మీకు ఏది చేసినా కలిసి వస్తుంది. ముఖ్యంగా శనీశ్వరుడు, శుక్రుడు, గురుడు, మంగళ, బుధ అన్ని గ్రహాలు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి కాబట్టి మీరు ఏది చేసినా కలిసి రావడంతో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే మీరు గతంలో చేసిన దాన ధర్మాలు, సహాయం అనేది మీకు ఇప్పుడు తోడు అవ్వబోతుంది కాబట్టి మీకు అదృష్టం ఈ రూపంలో రాబోతుంది. గతంలో చేసిన పుణ్యాలు మీకు ఇప్పుడు తోడవ్వడం వలన ఏది చేసినా కలిసి వస్తుంది. గతం నుంచి చాలా కాలంగా ఎదురు చూస్తున్న రోజులు ఇప్పుడు మీకు రానే వచ్చింది. మళ్ళీ రావాలంటే మరో 10 సంవత్సరాలు పడుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేసుకోకండి. మేము చెప్పబోయేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు నుండి మీకు అద్భుతమైన రాజయోగం, లక్ష్మీ కటాక్షం కలగబోతుంది. కటాక్షం వలన ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. అలాగే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ భాగస్వామితో ఎంతో ప్రశాంతంగా ఏదైనా విహారయాత్ర లేదా ఏదైనా ఒక యాత్ర చేయాలని ఆలోచన విధానం పెరుగుతుంది. దైవభక్తి ఎక్కువగా పెరుగుతుంది. అలాగే స్నేహితులతో చాలా సంతోషమైన వాతావరణం నెలకొంటుంది. ముఖ్యంగా సంతోషం ఖచ్చితంగా పంచుకుంటారు. అలాగే సమాజంలో కష్టానికి ఫలితం రావడానికి ఎంతో ప్రయత్నించారు. ఇప్పుడు సమాజంలో పేరు కూడా వస్తుంది. కుంభరాశి వ్యక్తులు అంటే కష్టజీవి మాత్రమే కానీ ఆదాయం పెరగదు అని చాలామంది అనుకున్నారు. ఇప్పుడు వీరికి కూడా సమయం వచ్చింది. సమాజంలో పేరు ప్రతిష్టలతో పాటు సంపద కూడా పెరుగుతుంది. వరకు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా ఉన్నారు. కుంభరాశి వ్యక్తులకు చాలా భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే అందరికీ సహాయం చేస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంతైనా చేస్తారు. కానీ కుంభరాశి వ్యక్తులని చాలామంది ఉపయోగించుకొని వదిలేస్తారు. ఎందుకంటే వీరికి సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డబ్బు విషయంలో వీరు చాలా సహాయం చేస్తారు. కానీ కొన్ని రోజుల పాటు వారి సహాయం అందుకొని వారిని అస్సలు పట్టించుకోరు. అలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు వీరు చుట్టూ, ముఖ్యంగా కుంభరాశి వారి చుట్టూ ఉంటారు. కానీ వీరు తెలుసుకోలేకపోతారు. వీరు అమాయకత్వం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటికి మరో పేరు ఈ కుంభరాశి వ్యక్తులు. అలాగే భక్తి, సహనం అనేది ఎక్కువగా ఉంటుంది. వీరికి
కోపం వచ్చిందంటే అస్సలు తట్టుకోలేరు, కానీ కోపం కూడా త్వరగానే తగ్గుతుంది. అలాగే వీరికి కుటుంబంపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వీరి సంతానం చాలా అదృష్టవంతులుగా మారుతారు. ఎందుకంటే కుంభరాశి వ్యక్తులు చాలా కష్టజీవులు. ఎంతైనా కష్టపడతారు, పిల్లల కోసం ఏదైనా చేస్తారు. అదేవిధంగా వీరి సంతానం చాలా బాగుంటుంది. ముఖ్యంగా మొదటి సంతానంతో వీరు అదృష్టవంతులు అవుతారు. ఇప్పుడు అద్భుతమైన మార్పు అనేది కనిపిస్తుంది. మీ పని మీరు చేస్తూ వెళ్ళండి. సంపద, సంతోషం అనేది వెనకే వస్తుంది. ఎందుకంటే మీ చుట్టూ సానుకూల సమయం అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా గ్రహాలు అన్ని విధాలుగా మీకు సానుకూలంగా ఉండడంతో మీరు ఏ పని చేసినా అనుకూలంగా మారబోతుంది. అదేవిధంగా ఈ రాశి వారికి చాలా కాలంగా కష్టాలు, కన్నీళ్లు చూడడంతో ఇప్పుడు ఒకేసారి సంతోషం చూడడం వలన ఆనందం అనేది అస్సలు తట్టుకోలేరు. ఇతరులతో పంచుకునే వరకు అస్సలు వదలరు. చాలా నష్టాలు చూశారు. ఎంత సంపాదించిన నష్టం మాత్రమే కనిపించింది. కానీ ఇప్పుడు ఆర్థికంగా చాలా మార్పులు అనేవి వస్తాయి. కాదు, ఒక పెద్ద నిర్ణయం మీకు మీ జీవితంలో ఒక మార్పు అనేది వస్తుంది. ఆ పెద్ద నిర్ణయం భగవంతుడే తీస్తాడు. మీకు ఒక వ్యక్తి పరిచయం అవడం వలన వారితో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే అదృష్టం కూడా వస్తుంది. మీరు సంపాదించే ప్రతి రూపాయలో నిజాయితీ ఉన్నట్లయితే మీకు విపరీతమైన అదృష్టం ఈ రూపంలో వస్తుంది. ఆ వ్యక్తి వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు, ఎదుగుతారు. జీవితంలో ఎప్పుడూ లేని మార్పు ఇప్పుడు వస్తుంది. చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని చూసి ఓర్వలేకపోతారు. ఎందుకంటే ఒకేసారి ఇంతెత్తుకు ఎదిగారా, ఇలా ఎలా ఎదిగారు అనేది ఆలోచన విధానం పెరుగుతుంది. అలాగే వీరిని కించపరచడానికి కూడా ప్రయత్నిస్తారు. రోజుల్లో 2 వరాలు ఆ దైవం ఇవ్వబోతున్నారు. ఆ 2 ఏమిటో తెలుసుకుందాం. ఏమిటంటే మొదటిది, ఇవి కేవలం మనసుని శుద్ధి చేస్తుంది. కాబట్టి కుంభరాశి వ్యక్తులు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు. అలాంటి నిజాయితీ వారికి ముందు కష్టం ఉంటుంది, తర్వాత సంతోషం అనేది వస్తుంది. కాబట్టి ఇంతకాలంగా శనీశ్వరుడు ఉండడం వలన వీరికి కాస్త కష్టాలు అనేవి ఎక్కువగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు మంచి స్థానంలోకి వెళ్ళడం వలన వీరికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పడే వారికి ఆ లక్ష్మీదేవి ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు నిజాయితీగా ఉంటారు. వీలైనంత వరకు దాన ధర్మాలు చేస్తారు. దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీరి దగ్గర లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది. ఎవరి కోసం ఎంత కష్టపడుతున్నారో వారే మీ వెనుక గోతులు తీయడానికి ఎదురు చూస్తున్నారు. కానీ ఆ లక్ష్మీదేవి వారిని ఎంతవరకు ఉంచాలో, ఎవరిని ఎంతవరకు నమ్మాలో మీకు తెలివితేటలు ఎక్కువగా పెంచుతుంది. కాబట్టి మీరు ఎవరిని ఇప్పుడు పూర్తిగా నమ్మలేరు. ఆఖరికి కుటుంబంలో ఉన్న వ్యక్తులను కూడా పూర్తిగా నమ్మలేకుండా ఉంటారు. రెండవ అదృష్టం ఏమిటంటే మీకు కలలో ఎల్లప్పుడూ ఒక పాము లేదా మీ ఇంటి వాళ్ళు చనిపోయినట్లు కనిపిస్తున్నారా? అది మీకు శుభ సంకేతం మాత్రమే. మీకు ఎవరిపై చెడుగా కలలో వచ్చినా కూడా అది వారికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీకు ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుంది. కలలో పాము వచ్చినట్లయితే మీకున్న శని దోషాలు అన్నీ తొలగిపోవడానికి ఆ పాము మీకు కలలో వస్తుంది. ఆ నాగదేవతే మీకు శుభం కలిగించడానికి వస్తుంది. కాబట్టి మీరు ఎలాంటి భయం లేకుండా మీకున్న నరదృష్టి, నాగదోషాలు, ముఖ్యంగా శని దోషాలు పోవడానికి ఆ కలలో పాము లేదా మీ ఇంటి దగ్గరలో ఉన్న, మీ చుట్టూ ఉన్న వారిలోనైనా ఎవరైనా చనిపోయినట్లు కనిపిస్తే అది మీకు శుభ సంకేతం మాత్రమే. అలాగే వారు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి మీకు అదృష్టం ఏ రూపంలో వస్తుందో మీకే తెలుస్తుంది.